ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. మార్గశిర మాసం విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం అని మనం చెప్పుకుంటాం. అటువంటి మాసంలోనే శివపుత్రుడైనటువంటి కుమారస్వామి జన్మించాడు. అదొక అద్భుతమైన విశేషం కదా. మరి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి నాడు స్వామివారు ఆవిర్భవించారు. ఆ రోజున స్కందోత్పత్తి జరిగింది. దాన్నే కుమార సంభవం అన్నారు. కుమార జననం అని రకరకాలుగా మనం వ్యవహరిస్తాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి శ్రీమద్ రామాయణంలో బాలకాండలో వాల్మీకులు వారు చెప్పారు. అలాగే స్కాంద పురాణంలో ఉన్నది, శివమహాపురాణంలో ఉంది. ఇన్ని పురాణాలలో ఉన్నటువంటిది. అట్లాగే మహాభారతం శల్యపర్వంలో కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి వైభవం గురించి. కాబట్టి పురాణాలలో ఉంది, ఇతిహాసాల్లో ఉంది ఈ స్కందోత్పత్తి ఘట్టం. దాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అందించినటువంటి ప్రవచనాల ఆధారంగా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య జన్మదినం కాబట్టి మనం కూడా యథాశక్తి స్వామివారి యొక్క కథ విందాం. స్వామివారి కథ కనుక వింటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఎందుకని? సంతాన కారకుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి. నాగదోషాలు ఉంటే తొలగిపోతాయి. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జననానికి సంబంధించి మహాకవి కాళిదాసు గారు కుమార సంభవం అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించారు. వాస్తవానికి పేరుకే కుమార సంభవం అని పేరుగానే ఆ గ్రంథానికి, అందులో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చెప్పడానికి ఎక్కువ కేటాయించి కుమార జననాన్ని పెద్దగా స్పృశించింది ఏం లేదు దాంట్లో. అట్లాగే శివమహాపురాణంలో కూడా ఈ ప్రస్తావన చేయబడింది, స్వామివారి యొక్క జన్మగాథ. ఇంకా అనేక చోట్ల ఈ కుమార సంభవం అనేది ప్రస్తావన చేయబడింది. అయితే కథాంశాన్ని పరిశీలిస్తే మనం ఒక చోటకి మరొక చోటకి అక్కడక్కడ కొద్దిగా మార్పులు కనిపిస్తాయి. కానీ ఆ మార్పులు మూల కథని ఏ విధంగానూ మార్పు చేసేవిగా కనపడవు. ఇదొక విశేషం. ఒకటి కల్పభేదాలు అని ఉంటాయి. అంటే అనేక కల్పాలు జరిగినాయి. ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో మనం ఉన్నాం. ప్రతి కల్పంలో ఈ కథలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయా కల్పాలలో జరిగిన కథలలో కొద్దిగా భేదం ఉండొచ్చు. దాన్ని మనం పరిగణించక్కర్లేదు. అయితే ఈ కుమార సంభవ గాథ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటిది. సాధారణంగా మనం చెప్పుకున్నాం, వంశాభివృద్ధి కోసం గర్భిణీ స్త్రీ వినడానికి యోగ్యమైనదిగా శ్రీమద్ రామాయణంలో బాలకాండలో వాల్మీకుల వారు చెప్పాడు. దానికే పెద్దలు పెద్దపీట వేస్తారు. అందులో ఉండే శ్లోకాలు పారాయణం చేయిస్తారు బాలకాండలో. అయితే రామచంద్రమూర్తి జన్మించిన కథ కూడా బాలకాండలోనే ఉంది. అట్లాగే కృష్ణ పరమాత్మ జన్మించిన గాథ భాగవతంలో ఉంది, దశమ స్కంధంలో.
వామనమూర్తి జననానికి సంబంధించిన కథ భాగవతంలోనే ఉంది. అట్లాగే పరమశివుడే రుద్రుడుగా ఆవిర్భవించిన కథ ఉంది, అది శివపురాణంలో వస్తుంది. అయితే వీటన్నిటికీ లేనటువంటి ప్రాశస్యం కుమార సంభవానికి వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అనేక రహస్యాలు అందులో నుంచి మనకి అవగతం అవుతాయి. శోధించాలి. చిత్రం ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర నామాలలో కూడా ఒక ప్రధాన నామం మనకు కనిపిస్తుంది. అది వంశవృద్ధి కారకాయ నమః. అది ఆయనకున్న దివ్యనామం. వంశాభివృద్ధికి మూల కారణం ఆయనే. సాధారణంగా ఎవరికైనా సంతానం కలగకపోతే ఆ ప్రతిబంధానికి కారణం సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం లేకపోవటమే అని పెద్దలు చెబుతారు ఇప్పటికీ. అందుకోసం జంట నాగులని శివాలయంలోనూ ఎక్కడైనా ప్రతిష్ఠ చేయటం, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణాలు చేయటం దంపతులు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధనాభావంతో భక్తిభావంతో పూజలు చేయడం, ఇలాంటివన్నీ కూడా సంతానం కలగని వాళ్ళందరికీ కూడా ఆచరించవలసినటువంటి విధి విధానాలని మన పెద్దలు ఉపదేశం చేస్తుంటారు. సుబ్రహ్మణ్యుడి యొక్క స్వరూపం విచిత్రం. ఆయన బాలాకారంలో ఉంటాడు, సర్పాకారంలో ఉంటాడు. చూడండి. అట్లాగే కర్మకాండలో అగ్నిస్వరూపంగా కూడా ఆయనే ఉంటాడు. జ్ఞానంలో కూడా ఆయనే. అందుకనే ఆయనకి సుబ్రహ్మణ్యుడు అని పేరు వచ్చింది. బ్రహ్మణ్యదేవుడు ఆయన, జ్ఞానప్రదాత. అలాగే కుజగ్రహాన్ని నియంత్రించగలిగినటువంటి స్వరూపం కూడా ఆయనే. స్కందోత్పత్తిని తెలిసి కానీ తెలియక కానీ విన్నా కూడా అట్లా విన్న వాళ్ళకి వంశం నిలబడుతుందని శాస్త్రవచనం. ఇది మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి చాలా ప్రధానమైన ప్రయోజనం. ఎందుకని బలిజేపల్లి వారు కూడా అంటారు, అరయన్ వంశము నిల్పనే కదా వివాహం. వివాహం చేసుకునేది వంశం నిలబడటానికి. వివాహం అయ్యి కూడా వంశం నిలబడకపోతే, వంశం అభివృద్ధి చెందకపోతే అప్పుడు ఈ స్కందోత్పత్తిని మనం అనుసంధానం చేసుకోవాలి. అలా విన్నట్టయితే ఈ స్కందోత్పత్తిని, ఈ ఘట్టాన్ని, ఈ ప్రవచనాన్ని విన్నట్టయితే విన్నంత మాత్రాన, శ్రవణ మాత్రం చేత వాళ్ళ వంశం నిలబడుతుందని శాస్త్రవచనం. అలాగే వంశం నిలబడాలి అంటే దేనికోసం వంశం? పితృణం తీరాలి అంటే వంశం నిలబడాలి. మనకి జన్మించిన ప్రతివాడికి కొన్ని రుణాలు ఉంటాయి. అది దేవరుణం, ఋషి రుణం, పితృణం అని మనం ప్రధానంగా చెప్తాం. సంతానం కలిగిందా, కొడుకు పుట్టాడా, ఆ వంశం అభివృద్ధి అయిందా, ఆ వంశంలో గతించిన వాళ్ళకి పిండ ప్రదానాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆ తద్దినాలు ఇవన్నీ జరుగుతాయి. అలా పుత్రులు లేకపోతే, ఆ వంశం అభివృద్ధి ఆగిపోతే ఆ పితృదేవతలకి అంత పిండం పెట్టేవాడు ఉండడు. కాబట్టి పితృణం తీరడానికి వంశం నిలబడాలి. ఈ వంశం నిలబడటం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. అంటే శతధా సహస్రధా స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి. ఆయన యొక్క అనుగ్రహానికి నోచుకోవడానికి కేవలం స్కందోత్పత్తి వినడం కూడా మనకు దోహదం చేస్తుంది. పూజలు చేయలేకపోవచ్చు, నువ్వు డబ్బు లేదు, నీ దగ్గర సమయం లేదు, కనీసం వినటానికేముంది.
కుమార సంభవానికి కారణమైనటువంటి ఆ కథలో దాదాపుగా 2-3 తరాలు వెనక్కి వెళ్ళి ప్రారంభం చేయాలి మనం. అట్లా చెప్తే తప్ప కుమార సంభవానికి వెనక ఉండేటటువంటి రహస్యం మనకి అర్థం కాదు. ఒక్కసారి గనక అది మనకి అందింది అంటే అది అమృత భాండం అవుతుంది. అది అంత అద్భుతమైనటువంటి ఒక కథా సంవిధానం. సాధారణంగా వాల్మీకుల వారు రామాయణంలో అన్నిటికీ ఫలశ్రుతి చెప్పల, ప్రతి ఘట్టానికి ఫలశ్రుతి చెప్పల. చాలా తక్కువ ఘట్టాల్లోనే ఫలశ్రుతి చెప్పాడు. అందులో బాలకాండలో గంగావతరణానికి, స్కందోత్పత్తికి, ఈ 2 ఘట్టాలకి ఆయన ఫలశ్రుతి చెప్పాడు. ఇక మనం కథలోకి వెళితే సుబ్రహ్మణ్యోత్పత్తికి సంబంధించినటువంటి కథా సంవిధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది వింటుంటే. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి 13 భార్యలు. ఈ 13 మంది దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలే. ఈ దక్ష ప్రజాపతి తనకున్నటువంటి 60 మంది కన్యల్లో 13 మందిని కశ్యప ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. ఇక్కడ మనం ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని పసిగట్టాలి. ఎందుకు? కుమార సంభవం అంతా కూడా ధర్మ సూక్ష్మాలతోటే కూడుకొని ఉంటుంది. మనం తెలుసుకోవలసినటువంటి అనేక రహస్యాలతో కూడి ఉంటుంది. మన పౌరాణిక వాంగ్మయంలో కశ్యప ప్రజాపతి భార్యలలో ప్రధానంగా మనందరికీ తెలిసింది దితి, అదితి. వీళ్ళిద్దరికీ ఉన్నంత ప్రాశస్యం మిగిలిన భార్యలకి మనకు కనిపించదు. దితి, అదితి ప్రజాసృష్టి అంటే ఒక తంతువుగా సంతానాన్ని పెంచటంలో దితికి దైత్యులు, అదితికి ఆదిత్యులు ఆవిర్భావం జరిగింది. వీళ్ళిద్దరి యొక్క ఆవిర్భావానికి ఈ ఇద్దరు తల్లులు ప్రధానమైనటువంటి భూమికని పోషించారు, ప్రధాన పాత్రను పోషించారు. దితికి కశ్యప ప్రజాపతి వల్ల మొట్టమొదట హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే 2 రాక్షసులు పుట్టారు. వీళ్ళు దైత్య జాతి. దితికి పుట్టారు కాబట్టి దైత్యులు అనబడ్డారు. రాక్షసులు అనే శబ్దాన్ని మనం అసురులు అనే శబ్దానికి ప్రత్యామ్నాయంగా వాడుతుంటాం, కానీ యథార్థానికి అలా వాడటానికి వీల్లేదు. అసురులు, రాక్షసులు, దైత్యులు ఇవన్నీ ఒకే మాట కింద మాట్లాడుతుంటాం మనం. వీళ్ళందరినీ ఒకే గాట కట్టేస్తుంటాం, కానీ అలా కాదు. రాక్షసులు అంటే వీళ్ళంతా కూడా పులస్య ప్రజాపతి యొక్క సంతానం. వీళ్ళు భూమి మీద ఉండేవాళ్ళు, రావణాది రాక్షసులు అన్నమాట వీళ్ళు. అసురులన్నా దైత్యులన్నా వాళ్ళు కశ్యప ప్రజాపతి తేజస్సు వల్ల దితి యొక్క సంతానం. అసురులు, దైత్యులు వీళ్ళిద్దరు. ఈ 2 జాతుల వాళ్ళు ఎప్పుడు పాతాళ లోకంలో ఉంటారు. అదే కశ్యప ప్రజాపతి తేజస్సు వల్ల అదితీదేవి యందు జన్మించినటువంటి వాళ్ళు ఆదిత్యులు, వాళ్ళని దేవతలు అంటాం. వీళ్ళు స్వర్గలోకాన్ని ఆశ్రయించి ఉంటారు ఇంద్రుడి యొక్క నాయకత్వంలో. ఈ విధంగా 3 లోకాలను ఆశ్రయించుకొని ఉంటారు. ఈ 3 లోకాలను ఆశ్రయించి ఉండేవాళ్లలో పాతాళ లోకంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ కశ్యప ప్రజాపతి గారి సంతానమే. అట్లాగే స్వర్గలోకంలో ఉండేవాళ్ళు కశ్యప ప్రజాపతికి పుట్టిన వాళ్లే. కానీ ఇక్కడ భూమి మీద ఉండే రాక్షసులు మాత్రం దితి సంతానం కాదు, కశ్యప సంతానం కాదు.
వీళ్ళు పులస్య ప్రజాపతికి సంతానం. అందుకే మనం చెప్పుకున్నట్టు రావణ కుంభకర్ణాదులు లంకా నగరాన్ని పాలించుకుంటూ భూమి మీద ఉన్నారు. వాళ్ళు పాతాళ లోకంలో ఉండరు. దితి ఒక రోజున తన భర్త దగ్గరికి వెళ్ళి, నాథ, నాకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటువంటి ఇద్దరు బలవంతులైనటువంటి కొడుకులు కలిగారు కదా, ఈ కుమారులిద్దరినీ సంహరించడానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారాలు స్వీకరించాడు. ఒకటి వరాహ అవతారం, అంటే ఆయన ఆది వరాహమూర్తిగా వచ్చి హిరణ్యాక్షుణ్ణి చంపాడు. మరొకసారి నృసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అయితే ఈ రెండిటినీ ఒక పురాణ కథగా చదివారా అంటే దీనికి పెద్ద ప్రాశస్యం కనపడదు మనకి. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి. మన జీవితంలో మన పాత్ర ఎంత అనౌచిత్యంతో కూడినదై ఉంటుందో మనకి తేటతెల్లం అవుతుంది ఆలోచన చేస్తే. ఇక్కడ తేజస్సు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి తేజస్సులో ఎక్కడా మార్పు లేదు. ఆయన తపోనిష్ఠాగరిష్ఠుడు, ధర్మనిష్ఠాగరిష్ఠుడు. మహాభక్తుడైనటువంటి కశ్యప ప్రజాపతి తన భార్యల యందు సంతానాన్ని పొందాలి కాబట్టి అదితితో సంగమించాడు. దేవతలు పుట్టారు. వాళ్ళు స్వర్గలోకాన్ని రాజ్యపాలన చేసుకున్నారు. అదే కశ్యప ప్రజాపతి తేజస్సు ఈ దితిలో కూడా ప్రవేశపెట్టబడింది. గమనించాలి, తేజస్సు ఒకరిదే, ఒకే తపస్సంపన్నత కలిగిన వాడిదే. అయితే ఈమెకు ఎప్పుడూ అసురులే పుడుతూ ఉన్నారు, దైత్యులే పుడుతున్నారు. ఈ పుట్టిన వాళ్ళ కోసం లోకాలు ఎంత గడగడలాడిపోతాయంటే వాళ్ళు ఎప్పుడూ శ్రీమన్నారాయణుని ప్రార్థించడం, ఆయన ఏదో ఒక అవతారాన్ని స్వీకరించడం, వాళ్ళు కోరిన వరాల మేరకి. ఈ లోపల ధర్మభ్రష్టం కావడం, చాలామంది అష్టకష్టాలు పడటం, కష్టపడిన తర్వాత ఆయన ఒక అవతారాన్ని స్వీకరించటం, వీళ్ళందరినీ చంపటం, చివరికి కథ సుఖాంతం అవడం, మళ్ళీ దితి కడుపులోంచి ఇంకోటి పుట్టడం. ఇది జరిగినటువంటి క్రమం. మరి అదితి కడుపున ఒక్క రాక్షసుడు కూడా పుట్టకపోవటానికి కారణం ఏంటి ఆలోచించాలిగా మనం. ఇది దితి కడుపునే ఎందుకు పుడుతున్నారు అటువంటి దుర్మార్గులు? ఇద్దరికీ తేజస్సు ఇచ్చినటువంటి వాడు కశ్యపుడేగా. ఇప్పుడు మనం ఈ కుమార సంభవాన్ని చదివేటప్పుడు ఈ కోణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చదవాలి. ఇది ముఖ్యమైన విషయం. మనం చేసే పనులు మనతోనే పోవు, మన తర్వాత వాళ్ళ యొక్క సుఖశాంతులు నిర్ణయిస్తాయి. ఒక స్థితిలో మన యొక్క కీర్తికి మనమే కారకులం అవుతాం, మన అపకీర్తికి కూడా మనమే కారకులం అవుతాం. మన నడవడిని బట్టి, మన ధర్మాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మనం చేసే ప్రయత్నాన్ని బట్టి మనల్ని గౌరవిస్తారు ఎవరైనా, అంతేగా. కానీ శరీరం సడలిపోతూ ఉంటే మన గౌరవం ఎవరి చేత నిర్ణయింపబడుతుంది? మనకు పుట్టినటువంటి బిడ్డల చేతిలో ఉంటుంది. అది వాళ్ళు చేసే పనులు బట్టి ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అదే మన బిడ్డలు ధర్మవర్తనులైతే, ధర్మాన్ని ఆలంబనగా చేసుకున్న వాళ్ళైతే మనం సంతోషంగా ఉండగలుగుతాం. మనతో పాటు లోకం కూడా సంతోషంగా ఉంటుంది. అదే మన బిడ్డలు కనుక ధర్మాన్ని తప్పారా, ముందు తల్లిదండ్రి బాధపడతారు, ఆ తర్వాత లోకాలకి బాధ కలుగుతుంది వాడు చేసే పనుల వల్ల. అక్కడితో పోదు. పైన ఉన్నటువంటి తరాలు, పైన కొన్ని తరాలు వెళ్ళిపోయినాయి. మనకంటే ముందు పుణ్యాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు కూడా ఈ దుర్మార్గులు చేసినటువంటి పనుల వల్ల ఊర్ధ్వలోకాల నుంచి పతనమైపోతారు. ఇది ప్రమాదకరమైంది. ఇది అలాగే ఎందుచేత వస్తుంది అంటే అదితి భర్తకి తనకి అభేద భావాన్ని పాటిస్తూ ఉంటుంది. అదితి ఆమె పేరులోనే ఉంది, ఆ దితి. రెండు లేదు, ఒకటే ఉన్నది అనుకుంటుంది. అద్వైతం. ఇది చూసారా? అంటే అదితిదేవి యొక్క దృష్టిలో ఆయన మనస్సు, భర్త మనస్సు, తన మనస్సు అనేవి రెండు లేవు. ఆయన గౌరవం, ఆయన అవమానం, ఈ రెండు కూడా తనవే అనుకుంటుంది. ద్వంద్వాలు. తన గౌరవం, తన అవమానం కూడా ఆయనవే అనుకుంటుంది. అక్కడ కనిపించడానికి రెండు శరీరాలు ఉన్నాయేమో కానీ రెండు మనస్సులు మాత్రం లేవు. ఇది అదితి యొక్క భావన. అదే అద్వైతం. అంటే ఆ తల్లి ఎప్పుడూ ఒకటిగానే ప్రవర్తిస్తుంది కాబట్టి ఆవిడకి అందరూ దేవతలే పుట్టారు. దివ్ అంటే జ్ఞానం. జ్ఞానం ఉన్నవాళ్ళు, ధర్మానువర్తనులుగా అయిన వాళ్ళు అదితిదేవి యొక్క గర్భంలో పుట్టారు. ఇక దితి, ఆమె పేరులోనే దితి. ఆ దితి కించిత్ ధర్మలోపాన్ని పొందుతూ ఉంటుంది. ఆమె ద్వైత భావన పొందుతుంటుంది. అద్వైతం లేదు ఆమె దగ్గర. భర్త వల్ల కొన్ని కోరికలు పొందుతూ ఉంటుంది. ఎటువంటి సంతానాన్ని భార్యలకు ఇవ్వాలో కశ్యప ప్రజాపతికి తెలుసు. కానీ ఆవిడ అలా అడగదు. ఆవిడ ఎప్పుడు ఏమడుగుతుంది? దేహబలం కలిగిన కొడుకులు మాత్రమే అడుగుతుంది. అయితే పూర్వకాలంలో పిండోత్పత్తి కనుక పరిశీలిస్తే ఆ శిశువుల యొక్క ఉత్పత్తిలో కేవలం శరీర బలం చూడటం ఒక్కటే ఈ జాతికి తెలియదు. మహాభారతంలో గమనిస్తే పాండురాజు కుంతీదేవిని దేవతల వల్ల పుత్రులను పొందని అన్నప్పుడు మొట్టమొదట యమధర్మరాజు అంశతో పుత్రుని కనమన్నాడు. అంటే ధర్మం ఉండాలి అని. తర్వాత భీముడు, అంటే ధర్మానికి అండగా బలం ఉండాలి. ఆ తర్వాత ఇంద్రాంశతోడు అర్జునుడు, అంటే ధర్మం, బలం, వీర్యం, తేజస్సు, ఈ మూడింటికి ముగ్గురు ప్రతీకలైనటువంటి వాళ్ళ యొక్క ద్వారా పుత్రులను పొందింది కుంతీదేవి. ఇక్కడ కూడా స్త్రీ కడుపులో పెరుగుతున్నటువంటి పిండం బలంగా ఉండడానికి ఎటువంటి ఆహారం పెట్టాలి? స్త్రీ ఎట్లా ప్రవర్తిస్తే అది గర్భాలయం కాబట్టి లోపల ఉన్నటువంటి సంతానం మంచి గుణాలు కలిగినదే ఉంటుంది. ఆడగాని మగ్గాని బయటకు వచ్చేటప్పుడు జన్మజన్మల సంస్కారం వెంటాడుతూ ఉంటుంది. ఆ సంస్కారంతోనే ఆ బిడ్డ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డకి కుసంస్కారంతో ప్రవర్తించినట్లయితే కన్నవాళ్ళకి కళ్ళమని నీళ్లు వస్తాయి. కాబట్టి పుట్టే బిడ్డ వల్ల రేపటి రోజు మనం ఏడవకుండా ఉండాలి. కాబట్టి ఏ జ్యోతి స్వరూపానికి సంబంధించిన కథ మనం వింటే, అంటే గర్భిణీగా ఉన్నప్పుడు వింటే, ఆ లోపల గర్భాలయం, గర్భం అనేది ఆలయం, అందులో పెరుగుతున్నటువంటి బిడ్డ సంస్కార బలాలు పాపం వైపుకి తీసుకువెళ్లకుండా ఉంటే వాటిని మార్చగలిగినటువంటి అగ్నిహోత్రం వంటి తేజస్సుతో కూడినటువంటి పరమాద్భుతమైనటువంటి కథలు ఉంటాయో వాటిని వినాలి అని శాస్త్రం చెప్పింది. అందుకనే గర్భిణీలు సుబ్రహ్మణ్య జనన గాథ కానీ, రాముల వారి జనన గాథ కానీ, శ్రీకృష్ణ జన్మగాథ కానీ వినాలి 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 అని మన పెద్దవాళ్ళు చెప్పేది. అంతేగాని దిక్కుమాలినటువంటి సీరియల్స్, హర్రర్ సినిమాలు ఇవన్నీ చూడకూడదు ఆ సమయంలో. కాబట్టి ఆ కథలు ఔషధాలుగా పనిచేసి
లోపల ఉన్నటువంటి పిండం యొక్క మనస్సుని ఆరోగ్యవంతంగా మారుస్తాయి అని శాస్త్రం చెప్పింది. అందుకే స్కందోత్పత్తిని గర్భిణీ స్త్రీ వినాలి. అట్లాగే భాగవతంలో దశమ స్కంధాన్ని కూడా తప్పకుండా వినాలి. ఎందుకని? అందులో శ్రీకృష్ణ జన్మగాథ ఉంది, శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన లీలాగాథలన్నీ ఉన్నాయి. ఈ రెండింటినీ వినడం వల్ల గర్భిణి యొక్క మనస్సు ఉల్లాసాన్ని పొందుతుంది. పైగా శబ్ద ప్రమాణం వల్ల ఆ శ్లోకాలలో ఉండేటువంటి వైభవం, వాటి యొక్క కాంతి చెవుల గుండా వింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క సంస్కారాన్ని మారుస్తాయి. ఆ సంతానం పాప ప్రవృత్తిలో లోకంలోకి రాకుండా శాసించగలుగుతాయి. అందుకే పూర్వం వివాహం కాగానే ఋషి తన భార్యతో కలిసి కొన్నాళ్ళు ఈశ్వరుడి యొక్క ఆరాధన చేసేవాడు. ఆ తర్వాత మాత్రమే తన భార్యకి నీకేం కావాలని అడిగేవాడు. అప్పుడు ఏ స్త్రీ అయినా తనకు బలాఢ్యుడైనటువంటి కొడుకు కావాలంటుంది, ఒక ఆవిడ నారాయణుడిని ఏడిపించే కొడుకు కావాలంటుంది, ఇంకొక ఆవిడ 3 లోకాలు వాడి యందు నిలబడలేనటువంటి కొడుకు కావాలంటుంది, ఒక ఆవిడ 16 సంవత్సరాలు బతికినా వాడు పరమజ్ఞాని అయినటువంటి కొడుకు కావాలంటుంది. అదే మార్కండేయుడు. పురాణాలు పరిశీలిస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. తల్లి ఏ కోరిక కోరుతుందో, తల్లి ఏ సంస్కారంతో ఉంటుందో, తండ్రి ఏ సంస్కారంతో ఉన్నాడో, వీళ్ళిద్దరి సంస్కారాలు ఎలాంటివో అవి వాళ్ళు కనబోయేటటువంటి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కార రూపంలో సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వడం మొదలు పెడతారు. అందుకని క్షేత్రశుద్ధి కోసం ఆవిడ యందు కూడా అటువంటి భావ పరిపుష్టి ఏర్పడటానికి మగవాళ్ళు పూర్వం కొంతకాలం దేవతారాధన చేసేవాళ్ళు. ఇద్దరు కలిసి భార్యాభర్తలు వాళ్ళ మనస్సులు బాగా ఈశ్వరుడి యందు పరిపుష్టమైన తర్వాత సంతానాన్ని కనేవాళ్ళు. కాబట్టి సంతానాన్ని పొందటంలో మన వాళ్ళు అత్యంత జాగరూకులై ప్రవర్తించారు ఆనాడు. సంతాన ధర్మమునందు కామం భోగం అనేది కాదు. కామం ధర్మం చేత ముడివేయబడి ఉంటుంది, అర్థం ధర్మం చేత ముడివేయబడి ఉంటుంది. అంటే ధర్మబద్ధమైనటువంటి అర్థం, ధర్మబద్ధమైనటువంటి కామం మాత్రమే మోక్షానికి దారితీస్తాయి అని మన పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. ఒక తల్లి మనస్సులో భావనలు కంటికి కనపడకుండా అంతటా వ్యాపించినటువంటి పరమేశ్వరుణ్ణి అవతారంగా స్వీకరించే స్థితికి దింపుతాయి. అది మనస్సులో కలిగే భావనలు. దితి యొక్క భావనలు శ్రీమన్నారాయణ నుండి దుష్ట శిక్షుడికి అనేకమైన అవతారాలు తీసుకునేటట్టు చేస్తాయి. దితి యందు మార్పు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ తేడా ఎక్కడుంది? క్షేత్రంలోనే ఉంది, అంటే స్త్రీలోనే ఉంది. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులు మరణించిన దితి యందు మార్పు మాత్రం రాల. ఇప్పుడు మళ్ళా బిడ్డను కనాలి అని కశ్యప ప్రజాపతిని అడిగింది. 2 కొడుకులు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఏమడిగింది ఆమె? నాకు ఇంద్రుణ్ణి చంపే పిల్లాడు కావాలని అడుగుతోంది. అప్పుడు కశ్యప ప్రజాపతి నవ్వి, ఓసి పిచ్చిదానా, ఇంద్రుడిని చంపే కొడుకు పుట్టాలో ఇంద్రుడి చేతిలో చచ్చే పిల్లాడు పుట్టాలో ఈశ్వరుడికే తెలుసు. కానీ నీ కోరిక అదే అయితే తీర్చగలిగిన వాడిని నేను కాదు, నువ్వు ఈశ్వరుణ్ణే సేవించాలి. ఆయన యొక్క కృపా విశేషం వల్ల నీకు తగినటువంటి పిల్లలు పుడతారు. కాబట్టి ఇప్పుడు నీ ఒక గొప్ప తపస్సు చేయి. తపస్సు చేస్తున్నప్పుడు నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకో, దితి, నీ యందు మాత్రం ధర్మంలో లోపం రాకూడదు, ఆచారంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగావా? అప్పుడు నీకు ఇంద్రుడిని కూడా సంహరించగలిగినటువంటి కొడుకు పుడతాడు. అటువంటి సంస్కారం ప్రకటించి నువ్వు తపస్సు చేయి అన్నాడు. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే